సమయోచితమైనటువంటి జ్ఞానముతో నింపి మీ పాత్రగా వాడుకొనండి. వినగల చెవులను, గ్రహింపగల మనస్సు, చేరువచ్చిన నీ బిడ్డలకు అనుగ్రహించండి. బలహీనులు ఎవరున్నట్లయితే అటు వారికి క్షేమం అనుగ్రహించమని, ఈ మందిరము చుట్టూను మీ కాపుదలను అనుగ్రహించండి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ అన్ని వేళ మీ నామమును హెచ్చిస్తూ ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ మీ ప్రియకుమారుడును మా ప్రభువును లోకరక్షకుడైనటువంటి క్రీస్తు యేసు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలండి. ఆరాధకులుగా చేరవచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియచేసుకుంటూ, దేవుని యొక్క మహాకృపను బట్టి తండ్రి మనల్ని ప్రేమించి ప్రస్తుత దుష్ట కాలంలో నుంచి ఆయన కాపాడుతూ ఉన్నారు. దేవునికి మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నిత్యము కూడా కృతజ్ఞతలు చెల్లించ బద్దులమై ఉంటున్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనము నేర్చుకోబోయే లేకపోతే మనము ఆలోచన చేయబోయేటువంటి అంశము బోర్డు మీద ఉన్నది. దానికి లేఖన భాగముగా మత్తయి సువార్తలో నుంచి ఈరోజు మనము సంగతులు ఆలోచన చేస్తాము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 1 నుంచి 13 వరకు ఉన్న సందర్భాలు మనం గ్రహిస్తూ ఉన్నప్పుడు, ఈరోజు మనము నీవు పంచుకున్నావా లేక పంచుకునే కొలది అనేటువంటి ఆ పాఠాన్ని ఆలోచన చేద్దాం. దాని బ్రాకెట్లో విశ్వాసం అని రాసుకోండి. మనము ఇతరులకు షేర్ చేసేది, మనం పంచుకునేటువంటిది మాట అండి. అది మనం పంచుకునే కొలది ఏ మేలు జరుగుతుంది అనేది ఈ పాఠంలో మనం చూస్తాం. వాస్తవమైనటువంటి సమాచారం ఏంటంటే, 9వ అధ్యాయంలో తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా కపెర్నహూముకి వెళుతున్నాడు. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కనుక ఇక్కడ ఒక రోగము కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన్ను ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకుని వచ్చారు. ప్రభు ఆ రోగముతో ఉన్నటువంటి వ్యక్తి కంటే ఎవరి విశ్వాసాన్ని చూశారని ఉందే? యేసు వారి విశ్వాసమును చూచి, అది మాట. మన విశ్వాసాన్ని ఇతరులకు పంచాలి అనే సందర్భం మనకు అక్కడ కనపడుతూ ఉంటుంది. రోగముతో ఉన్నటువంటి వ్యక్తి ఎలాగూ అతని బలహీనతను బట్టి తన పరిస్థితి లేవలేడు, ఎవరో ఒకరు సహాయం చేయాలి. కానీ ఇక్కడ కొందరు, అదే మార్కు గారు అయితే 9 మోసుకొచ్చారనే సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేశారు 2వ అధ్యాయంలో. వారి విశ్వాసాన్ని చూసి, అంటే మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇది మనం ఈరోజు ఉపోద్ఘాతముగా మన మనసులో పెట్టుకుని, ఎప్పుడైతే మనం పంచుకుంటామో మన విశ్వాసాన్ని, అది ఇంకా అధికమవుతుంది, రెట్టింపు అవుతుంది. మనం పంచుకునే కొలది తగ్గిపోదు. ఇతరులకి షేర్ చేస్తే తగ్గిపోద్దేమో అని అనుకుంటాం. వస్తువు కాదు ఇది తగ్గిపోవడానికే, పదార్థం కాదు అయిపోతుంది అనుకుంటానికే. ఇది విశ్వాసం కాబట్టి ఇది అధికమవుతుంది. అనేకులకు కూడా డెలిబరేట్ అవుతుంది, వెల్లడవుతుంది అన్నమాట అండి. ఈ ఊళ్ళో ఇంత విశ్వాసం ఉందా, ఈయనలో ఇంత విశ్వాసం ఉందా అనే సంగతి అనేకులకు తెలుస్తుంది అన్నమాట అండి. మనం పంచుకునే కొలదే తెలుస్తుంది అన్నమాట అండి. దీన్ని సామెతల గ్రంథము 11వ అధ్యాయములో గ్రంథకర్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడున్న సందర్భాన్ని, ఔదార్యము గల వారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయేవారికి ఏం పోయబడతాయి? నీళ్లు పోయబడతాయి. అంటే మనము పంచుకునే కొలది తిరిగి మళ్ళా వస్తూనే ఉంటుంది. కనికరము గలవారు ధన్యులు, వారు ఏం చేయబడతారని కొండ మీద ప్రభు చెప్పారు, కనికరింపబడతారు. నేను ఇతరుల కనికరం చూపితే వాళ్ళు ఏదైనా మేలు పొందేస్తారేమో, నేను లాస్ అయిపోతానేమో అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. మనము నీళ్లు పోసే కొలది కూడా ఏమన్నాడు? నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడతాయి.
ధర్మశాస్త్రంలో కూడా పంట కోసే టైంలో ఒక్కొక్క పనను ఏం చేయమంటాడు, పరదేశులకి విధవరాళ్ళకి విడిచిపెట్టమంటాడు. అంటే వాళ్ళలో కూడా మన సమృద్ధి మనమే కాదు, వాళ్ళు షేర్ చేసుకోవాలి అనేటువంటిది కనపడుతూ ఉంటుంది అన్నమాట అండి. అంటే ఈరోజు మన పాఠంలో మన విశ్వాసాన్ని ఇతరులతో పంచుకుండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అలా పంచుకున్నటువంటి కొందరు వ్యక్తులను ఈరోజు మనం ఆలోచించేద్దాం. అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరన్నట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఒక ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు. 11వ అధ్యాయము 24వ వచనంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాం. అంతటా అతడు 24 రైట్, అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. ఎవరు ఇతనంటే బర్నబా. ఈ బర్నబా ఎటువంటి వ్యక్తి అని చెప్పబడుతుందో తెలుసా? సత్పురుషుడు. ఈయన సత్పురుషుడు, పరిశుద్ధాత్మతో నిండుకునేవాడు, విశ్వాసముతో నింపబడినటువంటి వాడు. ఈయనలో ఉన్నటువంటి మంచి సుగుణాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఈయన ప్రజలందరికీ కూడా మేలు చేసేవాడు, తాను పంచేవాడు అనే సందర్భం కనపడుతూ ఉంటుంది అన్నమాట. విశ్వాసంతో సువార్తను మనం అనేకులకు పంచవలసిన అవసరత ఎంతైనా ఉంది. బర్నబా చేసినటువంటి పని కూడా అదే. ఎప్పుడైతే మనము విశ్వాసంతో సువార్తను పంచుకుంటామో అదొక విస్ఫోటనం అంటే తెలుసు కదా, ఒక పేలి ఆ పేలుడు పదార్థం అనేక చోట్లకి ఏమైపోద్ది, విస్ఫోటనం చెందుతుంది, వెదజల్లుతుంది అన్నమాట. అలా సువార్త కూడా ఒక చోట ఉండాలనేది కాదు దేవుని ఉద్దేశం. అది విస్ఫోటనం చెందాలి, అది అభివృద్ధి చెందాలి, అనేకులకు పంచాలి. అది అలాగే ఎప్పుడైతే పంచుతామో సంఘం ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అభివృద్ధి అయిపోతుంది. మన విశ్వాసం మనం మనసులోనే పెట్టేసుకున్నాం అనుకోండి, సంఘం అభివృద్ధి అవుద్దా? అవదండి. మనం పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు మన దగ్గర ఉన్నాయనుకోండి, ఇతరులకు షేర్ చేసుకోలేదు అనుకోండి, ఇతరులకే దేవుని గొప్పతనం తెలుస్తుందా? తెలియదండి. అప్పుడు సంఘం ఏమవదో, ఎంతవరకు ఉన్నదో అంతవరకే ఉంటుంది, కానీ సంఘము అభివృద్ధి కాదు, అభివృద్ధి కాదు. కానీ ఈ యొక్క పాఠంలో మనము పంచే కొలది ఏం పంచాలి? విశ్వాసాన్ని పంచే కొలది. ఈయన బర్నబా ఎటువంటి వాడని గ్రంథం చెప్తుందంటే సత్పురుషుడు, పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. ఇంకో మాట ఉంది అక్కడ, విశ్వాసముతో నిండుకున్న సత్పురుషుడు. విశ్వాసంతో నింపు ఉన్నాడు కాబట్టి ఇది నా దగ్గర ఉండుకుపోకూడదు, అనేకులకు నేను పంచాలి అనేటువంటి ఉద్దేశం కలిగినాడు అన్నమాట. అంటే ఒక ప్రశ్న మనం వేసుకుంటే, మనం సంఘంలో క్రమక్రమంగా అభివృద్ధిని చూడగలుగుతున్నామా? ఒకవేళ అభివృద్ధిని చూడలేకపోతే మనం ఏం చేయట్లేదు, ఇతరులతో పంచుకోవట్లేదు. అది సంగతి. ఎంతైతే సంఖ్య ఉందో ఆ సంఖ్య అభివృద్ధి అవ్వలేదనుకోండి, ఆ నాణ్యత పెరగలేదనుకోండి, విశ్వాసము మనము వెల్లడి చేయట్లేదు, అనేకులకు దాన్ని పంచట్లేదు అన్నమాట. ఇంకప్పుడు అభివృద్ధి ఎలాగవుతుంది? అభివృద్ధి కాదు ప్రియమైన దేవుని వల్ల. కానీ బర్నబా అటువంటి వ్యక్తి అయితే కాదు అన్నమాట. ఒకవేళ మనము ఇతరులకి షేర్ చేసుకుంటలేదు అనుకోండి, పంచట్లేదు అనుకోండి, దీన్ని ఇంకో మాటలో ఏం చెప్పాలంటే మనమే సోమరులంగా ఉన్నమాట. సోమరి ఏం చేయడు? ఏ పని చేయడు.
ఇది ఉచితంగా పంచేదే. విశ్వాసం అనేటువంటిది ఖర్చు పెట్టేది కూడా కాదు. ఇది కూడా షేర్ చేయలేకపోతున్నాం, ఇది కూడా మనం పంచలేకపోతున్నామంటే మనము సోమరులమని ఖచ్చితంగా దేవుడు నిందిస్తాడన్నమాట అండి మనల్ని. ఒక నింద కానీ మన మీద దేవుడు వేసాడంటే అది పోదు. మనుషులైతే ఏమో కానీ దేవుడు వేసినటువంటి నింద అది తొలగిపోదు. మనము ఇతరులకి దాన్ని పంచట్లేదు అంటే కనుక మనం సోమరులం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలన్నమాట అండి. ఈ బర్నబా ఎటువంటి వాడంటే ఇతరుల్ని ప్రోత్సహించేవాడు. అపోస్తుల కార్యాల్లో మనకు కనపడతాడు. ఈయన 4వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే 36 కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబాను పేరు పెట్టి ఉండరు. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టినట్టున్నది. ఈయన బర్నబా తను ఎవరని గ్రంథం చెప్తుంది? లేవీయుడు. లేవీయుడికి ఏముంది? భూమి ఉంది. అక్కడ ఉందా? అతనికే భూమి ఉంది. ఆ భూమిని ఏం చేశాడని ఉంది? అమ్మాడు. అంటే ఇతనికి హెచ్చరిక పుత్రుడు అనేటువంటి పేరు కూడా పెట్టారు అపోస్తులు. అనేకులకు ఆదరణ ఇచ్చేవాడు, అంటే ప్రోత్సాహంగా ఉంటాడన్నమాట. ఎవరైనా బాధలో ఉన్నారనుకోండి, ఇతను వెళ్ళి ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. ఎవరైనా అవసరతలో ఉన్నారనుకోండి, ఇతను వెళ్ళి ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. అంటే ప్రోత్సాహ పుత్రుడు, ఆదరణ పుత్రుడు, ఇతరులను ఎంకరేజ్ చేసే వ్యక్తి. కొందరు ఉంటారండి, ఇతరులను అసలు ఏమాత్రం కూడా పట్టించుకోరు, అంటే ఎంకరేజ్ చేయరు. వాళ్ళ విశ్వాసం వాళ్ళదే, ఎవరికి షేర్ చేయరన్నమాట. కానీ ఈయన అటువంటి వాడు కాదు. వాస్తవానికి లేవీడు ఇతనికి భూమి ఉండకూడదు. ధర్మశాస్త్ర ప్రకారంగా అయితే లేవీయులకి దేవుడు యెహోషువ నాయకత్వంలో దేవుడు ఏం పంచలేదు? భూములు పంచలేదు. భూమి అయితే వాళ్ళకి లేదు. మరి ఇతనికి భూమి ఎలా వచ్చింది? ఒకవేళ ఇతను ఇశ్రాయేల్ దేశమస్తుడు కాదు కాబట్టి కుప్రా ద్వీపం, అదే కదా అక్కడ ఉంది, కుప్రాలోనేనా? కుప్రా. అతను వేరే ప్రాంతం వాడు కాబట్టి ఒకవేళ ఆ భూమి అయి ఉండాలి, లేదంటే ఇశ్రాయేల్ దేశంలో అమ్మాయినైనా చేసుకుని ఉండాలి, భార్య భూమి అయినా అయి ఉండాలి. ఇప్పుడు భార్య తెచ్చినటువంటి భూమి విషయంలో వీళ్ళకి ఒక నియమం ఉంది. ఇశ్రాయేలీలకి దేవుడిచ్చిన, లేవీయులకి ప్రత్యేకంగా ఇచ్చినటువంటి నియమం ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తే సంఖ్యాకాండము 18వ అధ్యాయము 20వ వచనంలో, మరి యెహోవా అహరోనుతో ఇట్లా నేను వారి దేశంలో నీకు స్వాస్యము కలగదు, వారి మధ్య నీకు పాలు ఉండదని చెప్పేశాడే లేవీయులకి. లేదు, వాళ్ళకి ఇశ్రాయేలు మధ్య నీ పాలును నీ స్వాస్యమును నేనే. అంటే వాళ్ళ దశమ భాగాలు కానీ వారి ప్రతిష్ఠితార్పణలన్నీ కూడా తీసుకొని వచ్చినప్పుడు లేవీయులు పోషించబడాలి. కానీ లేవీయుడికి ఏముంది? ఇక్కడ భూమి ఉంది. అతను వేరే ప్రాంతంలో ఉన్నాడు, అదొకటి రీజన్ అవ్వచ్చు. రెండవది, తన భార్య భూమి అయినా కానీ అతను ఏం చేసి ఉండాలా? అమ్మి ఇతరులకు ఏం చేసి ఉండాలి? సహాయం చేస్తుంది. ఒక్కొక్కరు అయితే ఒప్పుకుంటారా? నీదన్నా ఉంటే నీది ఖర్చు పెట్టుకోగానే మా అమ్మగారు ఇచ్చింది మాత్రం అందులో ఒక్క రూపాయి కూడా తీయటానికే వీలు లేదు అంటారా? దేవుని విషయంలో అటువంటి ఆలోచన ఉంది ఇతనికి. అంటే ఇద్దరూ కూడా ఒకే మనసుతో ఉన్నట్లుగా కనపడుతూ ఉంటుంది. ఇద్దరూ కూడా ప్రోత్సహించే మనసే కనపడుతుంది. విశ్వాసాన్ని వారు పంచుకునేటువంటి తత్వం కనపడుతూ ఉంటుంది. మంచి చేయటానికి భార్య కూడా సహకరిస్తుంది. సహకరించదా? ఇప్పుడు దేవుని విషయంలో అననీయ సప్ఫీరాల్లాగా ఎంతమంది ఉంటారండి? ఉండరు కదా. యెజబేలు ఆహాబులాగా ఎవరు ఉంటారండి? ఉండరు కదండి. వాక్యము తెలిసినటువంటి వ్యక్తి, సత్యము కోసము నేను ఖర్చు పెడుతున్నాను అన్నటువంటి వ్యక్తి ఏమాత్రం వెనుకాడాడు. అదే నువ్వు అసత్యానికి ప్రాణం పోస్తున్నావు అనుకో, దానివల్ల నీకు ఏమాత్రం ఉపయోగం ఉండదు భవిష్యత్తులో. ఇవాళ సమాజంలో చాలామంది చేసేది అదే. కానీ సత్య సంబంధులైనటువంటి వారు బర్నబాలాగా
అనేకులకు పంచేటువంటి తత్వం కలిగిన వారుగా ఉండాలి. అలా నువ్వు నేను పంచలేకపోతే సోమర్లమైపోతాం. ప్రియమైన దేవుని వారలారా, బర్నబా ప్రోత్సహించేవాడు, వాదార్చేవాడు, అనేకులకు సువార్తను, ఇక్కడ మంచి మాట, అనేకులు సువార్తను వాదార్పు సందేశంగా ఇచ్చేవాడు. అది ఇప్పుడు మన మాట దేవుని అవతల ఆదరిస్తుందా, దేవుని మాట ఆదరిస్తుందా? మనం కాసేపు చెప్పి వచ్చేస్తాం. అదే దేవుని మాట చెప్పి వచ్చామనుకోండి, ఆ మాట జీవం కలగదు. కనుక మనం వచ్చేసినా మనం లేకపోయినా ఆ మాట వాళ్ళ జీవితంలో అది ఫలిస్తుంది. అది విత్తనం అన్నాడు దేవుని వాక్యం. దేవుని వాక్యం అనేటువంటిది విత్తనం. ఆ విత్తనం ఇత్తి వచ్చాము అంటే, అది పంచాము అంటే, వాక్యం పంచడానికి బాధ ఏంటండి? కొందరు చూడండి, కొన్ని పత్రికలు వేసి పంచుతారు, కొన్ని బైబిల్ కొని పంచుతారు, కొన్ని క్రొత్త నిబంధనలు కొని పంచుతారు, కొన్ని క్యాలెండర్లు పంచుతారు. కొందరు కొన్ని ఇప్పుడు సమాజంలో చూస్తే వాళ్ళు కొన్ని వస్తువులు షేర్ చేస్తూ ఉంటారు. నా పేరు ఆ ఇంట్లో ఉండాలి, నేను ఈ వస్తువు కొనిచ్చాను అని. ఏమండి, కొన్ని క్యాలెండర్లు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వేయించి పంచుతాం, వాక్యం పంచుతారు, షేర్ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, బర్నబా తాను ఏం చేస్తున్నాడంటే, తన ఆస్తిని ఇతరులకు ఏం చేసేస్తున్నాడు? పంచేస్తున్నాడు. వాస్తవానికి అతనికి ఆస్తి ఉందా బైబిల్ ప్రకారంగా అయితే? మరి మనకు రీజన్ ఎలా కనపడింది? ఎవరి ద్వారా వచ్చి ఉండొచ్చు. అయినా కానీ వాళ్ళిద్దరూ ఒకటయ్యి మనకున్నటువంటి విశ్వాసాన్ని, దేవుడు మనకు చేసినటువంటి దానిని, మనకిచ్చిన దాన్ని పంచాలి. మన పిల్లలు కూడా అంటారు అప్పుడప్పుడు, మనము దేవునికి ఇంకా ఇచ్చేంత సామర్థ్యం దేవుడు మనకివ్వాలి, ఇచ్చేంత సామర్థ్యం దేవుడు మనకివ్వాలంటాం. అప్పుడు ఆ మాటలు విన్నప్పుడు ఎంతో సంతోషిస్తూ ఉంటాను. నిజమే, మనలో ఉన్నటువంటి ఆలోచన ఇచ్చే కొలది సువార్త ఇంకా ప్రకటించబడుతుంది కదా. ఇప్పుడు బర్నబా చేసినటువంటి పని అదేనండి. అతను దేవుని యొక్క వాక్యము, సువార్త ఇతరులకు పంచాలి. ఇది ఎటువంటిది అసలు సువార్త? ఇది రక్షించబడే వారికి దేవుని శక్తి, అంతే కదా. నశించే వారికి ఎలా ఉంటుంది అన్నాడు? వెర్రితనము. రక్షింపబడేటువంటి వారికి దేవుని శక్తి మాట అండి, దేవుని శక్తి ఇది. అంటే ఇప్పుడు సువార్తను వాదార్పు సందేశంగా, అంటే ఆదరణపుత్రుడు అన్నాడు కదా ఇతని గురించి బైబిల్ పరిశుద్ధాత్ముడు ఏమని పేరు పెట్టాడు ఇతనికి? ఆదరణపుత్రుడు. అంటే ఇతనికి ఈ పేరు ఎలాగొచ్చిందంటే, సువార్తను వాదార్పు సందేశంగా ఇస్తాడనమాట అందరికీ. ఒక్కొక్కరికి ఒక్కో తలాంతు ఉంటుంది. ఆ తలాంతును బట్టి ఆవిడికి ఆ పేరు చిరస్మరణీయంగా సార్థకమైపోతుంది. ఈవిడి పలానా సత్క్రియ చేస్తుందండి ఇది ప్రతి విషయంలోనూ అని ఆ పేరు నీకు పెట్టేస్తారు, నీకు ఒక నిక్నేమ్ పెట్టేస్తారు, ఆ పేరుతో నిన్ను పిలుస్తారు. ఇప్పుడు ఇతనికి ఏం పేరు సార్థకమైపోయింది? హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు. అసలు పేరు ఏం పేరు? బర్నబా. అలా కొన్ని మనం చేసినటువంటి క్రియలను బట్టి మనం పంచే కొలది మన పేరు మారిపోతుంది. చూడండి, అసలు పేరు మరుగుపడిపోతుంది, పూర్వం పేరు మరుగుపడిపోతుంది, పూర్వం మన యొక్క జీవితం మరుగుపడిపోతుంది. లేటెస్ట్గా మనం ఏదైతే డెలిబరేట్ అవుతుందో, ఏదైతే మన విశ్వాసాన్ని పంచుతున్నామో, ఏదైతే సువార్తను వాదార్పు సందేశంగా పంచుతున్నామో, ఇప్పుడు సీజన్ కొందరికి ఏంటంటే, మనం ప్రతి ఆదివారం ప్రభుని జ్ఞాపకం చేసుకుంటాం. కొందరు ఏంటంటే డిసెంబర్ నెలలోనే ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుంటారు. కానీ ఆ సందేశం ఉందో చూసారా? సరే, వాళ్ళు ఏది చేసినా ప్రపంచానికి ఏ సందేశం అందించాలనుకుంటున్నారు? క్రీస్తుని గురించిన సందేశం అందించాలనుకుంటున్నారు. అంటే క్రీస్తు అంటే ఎవరు? నేను నిన్నటి నుంచి స్టార్ట్ చేశాను. నా స్టాటస్ ఎవరైనా చూసారా? చూడలేదా? ఇంకా మ్యాటర్ వస్తూ ఉంటుంది అన్నమాట అండి. అసలు నజరేయుడైనటువంటి యేసు ఎవరు అనేది స్టార్ట్ చేశాను. ఏమండి, ఈ నెల అంతా అది పెడితే మంచిదో. కొంచెం చదివి వాళ్ళు కూడా చదువుతూ ఉంటారు కదా, అసలు యేసు ప్రభు అంటే ఎవరో, అసలు గ్రంథం ఏం చెప్పింది, మనుషులు ఏమనుకుంటున్నారు అనేది ఆ ప్రవచనం కానించి మొదలుపెట్టాను. అవునా? దానియేలు ప్రవచనం కానించి మొదలుపెట్టాను, యోహాను వరకు వచ్చాము. చూద్దాం, ఒకవేళ టైం ఉంటే దాన్ని కంటిన్యూ చేయాలి, అందరికి సమాచారం అందాలనేటువంటి ఉద్దేశంతో మాట అండి. అందువల్ల ఇక్కడ బర్నబాను గురించి మొట్టమొదట మనం చూసాం. రెండో సంగతికి వచ్చేస్తాము. రెండోది ఏంటంటే, మత్తయి సువార్తలోనే మనం చదివిన లేఖన భాగంలోనే ఇక్కడ స్నేహితులు అతన్ని ఏం చేశారండి?
స్నేహితులు అతను ఏం చేశారు? 9వ అధ్యాయంలో మోసుకొని వచ్చారు. అతనికి ఉన్నటువంటి వ్యాధి ఏంటని చెప్పబడుతుంది. 3-5 వరకు మనం చూస్తే, ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదోషం చేయుచున్న తమలో తాము అనుకుని యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట వగైరా సంగతులు చెప్పేశాడు. ఇక్కడ విషయం ఏంటంటే, నలుగురు స్నేహితులు ఆ పక్షవాయువు గలవాని ఆయన్ని మంచంతో ఏం చేసుకొచ్చారు? మోసుకొచ్చారు. మీకు ఇంకా రిఫరెన్స్ కావాలంటే మార్క్స్ 2వ అధ్యాయం కూడా వేసుకోండి, అక్కడైతే ఇంకా క్లారిటీగా ఉంటుంది అన్నమాట అండి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి స్నేహితులను తీసుకొచ్చేటువంటి ఆ సేవ ఉంది చూసారా, అది చాలా గొప్పదండి. అంతకంటే అధికమైనటువంటి సేవ ఏముంటుంది చెప్పండి? ఒక మనిషిని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ కూర్చోబెడుతున్నావు అంటే, అంతకుముందు ఆ వ్యక్తికి నువ్వు కొద్దిగా ఏం చేసి ఉండాలా? 1 గంటో 2 గంటలో, 1 వారమో 2 వారాలు, నెలలో ఏం చేసి ఉండాలి? అతనికి ఆమెకి ఆ బుర్రకి ఏం చేసి ఉండాలి? నువ్వు కొంచెం సంగతులు ఎక్కించి ఉండాలి. లేకపోతే సడన్గా వచ్చి కూర్చుంటారా? వినరు కదా. మాకు అంత ఖాళీ ఎక్కడదే అంటారు. అంటే ఒక వ్యక్తిని క్రీస్తు దగ్గరికి తీసుకొస్తున్నప్పుడు ఇందులో ఉన్నటువంటి విషయం మనం గ్రహిస్తే, ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి తనంతటా తాను క్రీస్తు దగ్గరికి రాగలడా? రైట్. తనంతటా తాను రాలేని స్థితి. ఈవేళ మన చుట్టూ ఉన్నటువంటి సమాజము కూడా, లేకపోతే మనకు తెలిసినటువంటి పరిధిలో కూడా కొందరు క్రీస్తు దగ్గరికి రాలేరు. వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధిని బట్టి, వ్యాధి అంటే భౌతిక సంబంధమైన వ్యాధి అని అనుకోకండి, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి క్రీస్తు దగ్గరికి రాలేరు. రాలేనందు చేత ఇప్పుడు నలుగురు స్నేహితులు అతన్ని ఏం చేసుకొచ్చారు? మోసుకొని వచ్చారన్నమాట అండి. ఏండి అందులో ఈ విషయంలో ఆ నలుగురు కూడా పాపం వాళ్ళకు ఉన్నటువంటి ఆశ ఏదైతే ఉందో, పోతే పోనివ్వండి, అతను గొడవ మనకి ఎందుకులే అనుకోలేదండి. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ క్రీస్తు దగ్గర తీసుకొచ్చారో వాళ్ళ విశ్వాసాన్ని చూశాడు. ఆ వ్యక్తి ఎడల వీళ్ళ కనుపరిచినటువంటి అక్కర చూశాడు. ప్రభు సంతోషించాడండి. వీళ్ళ పని వీళ్ళు చూసుకోవచ్చు కదా, ప్రత్యేకించి యేసు దగ్గర తీసుకురావాలా? రోగిని అప్పుడప్పుడు రోగంతో ఉన్నవాళ్ళు బాగోలేదు అన్నారు అనుకోండి, వెనకాల ఎవరో లేరు అనుకోండి, ఆ వ్యక్తికి వెంటనే కొందరు వెళ్ళి ఏం చేస్తారు? సహాయం చేస్తారు. ఎందుకు చేస్తున్నారు? మాకు ఖాళీ లేదండి, మేము బిజీ అండి అంటున్నారు కదా. అంటే వాళ్ళ సమయాన్ని కూడా అవతల వాళ్ళకి షేర్ చేస్తున్నారు. వీళ్ళ పనుల్ని ఆప్ చేసుకుని సహాయం చేస్తున్నారు. వాళ్ళ నలుగురు మనుషులు. ఈవేళ మనిషి అంటే తీరిగ్గా ఉన్నాడా ఏంటి? బిజీ షెడ్యూల్. అసలు ప్రపంచ మానవుళ్ళు అసలు ఎవరైనా ఖాళీగా ఉన్నారా? ఎలా ఉన్నారు చెప్పండి? ఎవరి పనిలో వారు బిజీ 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 లైఫ్ అయిపోయింది. అసలు ఒక్క టైం ఒక గంట కూడా అసలు వాళ్ళు వేస్ట్ చేయట్లేదు అన్నమాట అండి. ఎంత బిజీ అయిపోయింది ప్రపంచం. స్పీడ్గా త్వరగా మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, వితిన్ సెకండ్లో అయిపోవాలా ఆ పని, ఆ రోజు అయిపోవాలా. ఏమండి ప్రభుత్వాలు కూడా ఏం చేస్తున్నాయండి? ఈ ఈ ఈ టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళు కూడా పనులను ఏం చేసుకుంటున్నారు? వేగం చేసుకుంటున్నారు. సువార్త కూడా ఈవేళ ఎంత వేగంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ యూట్యూబుల ద్వారా అనేకులకి షేర్ చేసేస్తున్నారు అన్నమాట అండి. టైం వృధా అవ్వకూడదు. ఉన్న టైం తక్కువ, ఈ తక్కువ టైంలో ఎక్కువ పని చేసేయాలి. ఎలా ఉపయోగించుకోవాలి? ఉన్న టెక్నాలజీని మంచిగా ఉపయోగించుకోవాలా, చెడ్డగా ఉపయోగించుకోవాలా అని అనుకుని వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటున్నారు అన్నమాట అండి. ఈవేళలో ఈ నలుగురు కూడా ఆ రోగిని తీసుకొచ్చారంటే బాగు చేయడం, జరగకపోవడం అది వేరే సమాచారం. కానీ మొత్తానికి ఒక ప్రయత్నం అయితే చేశారా లేదా? యేసు దగ్గర తీసుకురావడానికే ప్రయత్నం చేశారు. అది మనం ఒక చిన్న ప్రయత్నం ఒకటి చేద్దాం. చిన్న ప్రయత్నం ఒకటి చేసి నీ పిల్లలని ఎవరికో ఒకరికి విశ్వాసం పంచేలాగా ఆ బిడ్డల్ని షేర్ చేయి. నీ కుటుంబం మరొకరికి విశ్వాసాన్ని షేర్ చేయాలి. ఏమండి ఒక దీన ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని యేసు ప్రభువారు ఏం చేశారు చెప్పండి? గుర్తించడే లేదా? మనమైతే ఎవరు గుర్తిస్తారు అనుకుంటాం, ఎవరు గుర్తిస్తారో అనుకుంటాం. కానీ ఆయన చేసినటువంటి ఆ చిన్న వాళ్ళ నలుగురు చేసినట్టు చిన్న ప్రయత్నమే ఒకసారి తీసుకెళ్తాం అసలు యేసు ప్రభు దగ్గరికి. తీసుకెళ్తే ఇప్పుడు రోగంతో ఉన్నవాళ్ళు మనం పలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమవుద్దని చెప్తాం? నయమైపోద్ది. వాళ్ళ రోగం ఉంటే మనకు బాధ ఏంటి?
అనుకుంటున్నామా? ఆ బాధ పడకూడదు వాళ్ళు. అప్పుడప్పుడు పెద్దలు అంటూ ఉంటారండి, పగోళ్ళకి కూడా ఇంత బాధ ఉండకూడదు అంటారు. మరి ఇప్పుడు పగోళ్ళు కాదు కదా వీళ్ళందరూ, ప్రపంచ మానవులు అందరూ కూడా దేవుని పిల్లలా కదా? దేవుని సరే, సమాజం అంతటిని విడిచిపెట్టండి, మన పరిధిని మనం ఆలోచన చేస్తే మనము పంచుతున్నామా లేదా? ఇక్కడ ఈ నలుగురు ఏం చేసినట్లుగా ఉంది? వాళ్ళ విశ్వాసాన్ని ఏం చేశారు? పంచారు. వారి విశ్వాసమును చూచి ప్రభు రోగి విశ్వాసం చూశాడా, వాళ్ళ విశ్వాసం చూశాడా? వాళ్ళ విశ్వాసాన్ని చూశాడండి. వాళ్ళ విశ్వాసం చూసి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాన్ని ఆయన గౌరవించాడండి. అంటే మనం ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే దేవుడు తప్పకుండా గౌరవిస్తాడు. అంటే ఇప్పుడు ఇక్కడ నలుగురు మనుషులను చూసాం. మొట్టమొదట బర్నబాను చూసాం, రెండోది ఎవరిని చూసాం? నలుగురు వ్యక్తులను చూసాము. వాళ్ళ విశ్వాసాన్ని కూడా వారు వెల్లడి చేశారు, వాళ్ళు పంచారు మాట అండి. ఇక మూడో సంగతి ఏంటన్నట్లయితే, ఇక్కడ ఒక అమ్మ మళ్ళా అవ్వ, వీళ్ళిద్దరిని కూడా మనం దృష్టిలో తీసుకుందాం. వీళ్ళిద్దరు ఎవరు? తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక, తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక 1వ అధ్యాయము 3-5 కలిసి ఉన్నాయి. మధ్యలో నుంచి చదువుతున్నాము. నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునోకిలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా ఏం చేస్తున్నానో నమ్ముచున్నాను. ఎవరండి ఇతను? తిమోతి యొక్క అమ్మ అవ్వ. తల్లి పేరు ఏం పేరు? యునికే. అవ్వ పేరు ఏం పేరు? లోయి. వీళ్ళిద్దరూ కూడా చాలా విశ్వాసం కలిగిన వాళ్ళండి. వీళ్ళ అమ్మమ్మ కూడా విశ్వాసం కలిగినటువంటి వారే కనపడుతుంది. ఇప్పుడు ఆ విశ్వాసాన్ని ఎవరికి వాళ్ళు పంచారు? తిమోతికి పంచారు, తన కొడుక్కి పంచింది. కొన్నిసార్లు మన విశ్వాసాన్ని మన పిల్లలకే పంచలేకపోతూ ఉన్నాం, మన యొక్క భక్తిని పిల్లలకి పంచలేకపోతూ ఉన్నాం. ఏమండి, కొన్ని కుటుంబాలు ఎలాగుంటాయి చెప్పండి? భర్త దేవునిలో ఉన్నాడు అనుకోండి, భార్య దేవునిలో ఉండరు. భార్య ప్రభువులో ఉన్నారనుకోండి, యజమాని దేవునిలో ఉండరు. వీళ్ళిద్దరూ ఉన్నారనుకోండి, ఎవరుండరు? పిల్లలు ఉండరు. అప్పుడు ఆ కుటుంబం ఎలా ఉంటుంది చెప్పండి? అంటే ఎవరైతే ఆ ఇంట్లో రక్షించబడ్డారో, దేవుడు రక్షించుకున్నాడో, వాళ్ళ మీద చాలా బాధ్యత ఉంది. అంటే మన విశ్వాసాన్ని పంచాలి, ఏదో రూపంలో పంచాలి. మన మాట వినరు అనుకోండి, ఏదో ఒక దాన్ని ఏం చేయాలంటే ఒక టైంనో లేకపోతే ఒక అకేషన్నో ఎన్నిక చేసుకుంటాం. ఉదాహరణకి మన ఇంటి దగ్గర బర్త్డే మీటింగ్ జరిగింది. ఆ బర్త్డేలో కనీసం సువార్త ప్రకటించడానికి కనీసం ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఏమి ఇవ్వాలి? సమయాన్ని ఇవ్వాలి. నిన్న మేము ఒక అద్దింట్లో ఉంటాక ఒకళ్ళు వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి నడవండి వెళ్ళిపోదాం అంటున్నారు. పాలు పొంగిచ్చారు, అయిపోయింది కదా వెళ్ళిపో. అప్పుడు నేను అన్నాను, మీ పని మీరు చేసేసుకున్నారో, నేను వచ్చిన పని ఏంటన్నాను. నేను సేవకుడు వెళ్ళాడంటే ఏం చేయాలి? అక్కడ చెప్పాలి కదా. మరి నేను వచ్చిన పని ఏంటి అన్నప్పుడు అప్పుడు నేను ఒక అరగంట వాళ్ళకి వాక్యం చెప్పింది. ఆ వాక్యము హృదయంలోకి వెళుతుంది. వాక్యం దేవుని విత్తనం. అప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఇంటి దగ్గర జరిగేటువంటి కార్యక్రమాల్లో కనీసం వాళ్ళకి ఒక సందేశాన్ని వినిపించామనుకో, వాళ్ళ హృదయాలు మారుతాయి. అపవాది చేసే పని ఎలా ఉంటుందంటే, మనము మీటింగ్ పెట్టుకున్నాం అనుకోండి, అసలు ఎవరి కోసమైతే వాక్యాన్ని దేవుడు వినిపించాలని అన్ని డబ్బులు ఖర్చు పెట్టి చేయించావో వాళ్ళే ఎక్కడ ఉండరు? మీటింగ్లో ఉండరు. జరుగుతాయి అటువంటి. అప్పుడు మన మనసు ఎలా ఉంటుంది? ఈ వేళ నేను 5,000 ఖర్చు పెట్టాను, 10,000 ఖర్చు పెట్టాను, ఒక 4 మాటలు వినిపిద్దామని, కానీ ఆ 4 మాటలు కూడా వాళ్ళ హృదయంలోకి వెళ్ళలేదు. అప్పుడు ఎంత బాధ కలుగుతుందండి, ఎంత బాధ కలుగుతుంది. డబ్బుల గురించి ప్రయాస, అక్కడ డబ్బులు పోనీ అని కాదు, కానీ అవతల వాళ్ళకి ఏమీ అందలేదు, వాక్యం అంద. ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు ఇది స్త్రీలు ఉన్నారండి, స్త్రీలు బయటికి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉన్నప్పటికి కూడా వాళ్ళు వెళ్ళటానికి అవకాశాలు ఉండవు.
ఇప్పుడు నీ ఇల్లు ఉంది కదా, నీ 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 ఇల్లే నీకు స్వర్గసీమ అన్నారు. గృహమే స్వర్గసీమ. ఒక్కొక్క ఇంటిని స్త్రీ ఎలా రూపుదిద్దుకుంటుంది? బలవంతుడు ఇల్లు కడతాడని అనలేదు జ్ఞాని. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే తన ఇల్లుని చక్కగా నిర్మించుకుంటుంది. ఇల్లు అంటే ఏదో భౌతిక సంబంధాన్ని కట్టడం అనుకోకండి. విశ్వాసముతో, ప్రేమతో, మంచి ఆప్యాయలతో కట్టుకుంటుంది మాట అండి ఆ ఇల్లుని. ఆ ఇల్లుని చూడగానే తెలిసిపోతుంది. అప్పుడప్పుడు మన ఇళ్ళకి పేర్లు ఉంటాయి. ఏంటి? విశ్వాస గృహము, ఆనంద నిలయము. ఇంట్లో ఆనందం ఉండదు అనుకోండి, ఆనంద నిలయము, గ్రేస్ హోమ్, కృపా ఇల్లు అని ఇవన్నీ ఉంటాయి. అది అక్కడ వరకే కాకుండా ఇంట్లో ఉన్నదనుకోండి, నిజంగా ఎంత సంతోషం, ఎంత సంతోషం మాట అండి. ఇక్కడ తల్లేమో యునికే, అవ్వేమో లోయే. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ విశ్వాసాన్ని ఎవరికి పంచారు? తిమోతికి పంచారు. తిమోతికి పంచబట్టే తిమోతికి ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు తన ఇంటి పరిధిలో ఎవరితో అయితే షేర్ చేసుకోవాలో అది షేర్ చేసుకున్నారు. కొడుకు కూడా ఇనే మనసు ఉన్నది ఏమండి. అందుకే అన్నాడేమో, పెద్ద అయిన తర్వాత పిల్లలు ఎలాగ వినరు కదా, వింటారా? వినరండి, తక్కువ. బైబిల్ చెప్పిన మాట చెప్తున్నానండి, వినరు. అందుకని గ్రంథం ఏం చెప్పిందంటే, బాలుడు నడువవలసిన త్రోవ వానికి నేర్పము అన్నాడు. అంతే. ఇప్పుడు మన పిల్లలకి, ఇప్పుడు నాకున్న అతిశయం ఏంటంటే, ఇప్పుడు మన యవనస్తులు కానీ, ఇప్పుడు పిల్లలు కానీ, మన పిల్లలకి సత్యం పరిచయం చేసేసాం. వాళ్ళ రేపొద్దున ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ మనసులో ఒకటి స్టాంప్ పడిపోద్ది. ఓహో, మా ప్యాటర్న్ ఇది, మా స్థానిక సంఘం యొక్క పద్ధతి ఇది. మేము ఎక్కడికి వెళ్ళినా, ఒకవేళ ఊర్లు మారినా, రాష్ట్రాలు మారినా, దేశాలు వెళ్ళినా మేము నేర్చుకున్నటువంటి పద్ధతి ఇది. ఇలాగే ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా కానీ నువ్వు చిన్నప్పుడు వేసేసాం కదా బీజం, ఆ వేసేసినటువంటి విత్తనం ముందు చూశారు, అది పోదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయినా లోయలోను, అదండి మొట్టమొదటి ఎవరిలో వచ్చింది ఆ విశ్వాసం? అవ్వలో. అమ్మమ్మైనా అవ్వ అంటే నాయనమ్మంటారా? ఎవరినైనా అనొచ్చా? అమ్మమ్మ. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చింది? తల్లికి వచ్చింది. తల్లి నుంచి మళ్ళీ ఎవరికి వచ్చింది? కొడుకు వచ్చింది. అంటే ఇది 3 తరాల నుంచి ఆ విశ్వాసం ఏం చేస్తున్నారు? వాళ్ళు పంచుతూ ఉన్నారన్నమాట. ఇదిగో ఈ పాత్రం చూసారా, ఇది అమ్మమ్మ దగ్గర నుంచి వస్తుంది, ఈ వస్తువు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి నువ్వు అని అప్పుడప్పుడు ఇద్దరు గుర్తుగా ఎవరా? ఎన్ని తరాల నుంచి ఉంటుందా వస్తువు? 3 తరాల వస్తువు ఎవరింట్లోనే ఉంటే వాళ్ళు చేయొద్దండి. 3 తరాల వస్తువు. అదిగో రత్నం గారి ఇంట్లో ఉందంట. అంటే మీకు ఎవరిచ్చారో ఆ వస్తువు? అదిగో. ఇప్పుడు ఆ వస్తువు ఈవిడ వాడుతున్నారు, రేపొద్దున మళ్ళీ ఎవరికి ఇస్తారా? ఆ పిల్లలకి. ఇదిగో ఇది జాగ్రత్తగా ఉండాలి. ఈ వస్తువును పంచుతున్నామే కానీ ఏది పంచట్లేదు. ఆలోచించండి. మనం పంచే కొలది అభివృద్ధి అవుతూనే ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, బర్నబా అలాగే పంచాడు. అనేకులు, అతని పేరు తెలవదు కానీ బైబిల్లో ఆదరణ పుత్రుడని పేరుండిపోయింది. 4 వాళ్ళ పేర్లు తెలీదు, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి బైబిల్లో ఏమైపోయారు? లిఖించబడ్డారు. ఇప్పుడు వీళ్ళ పేరు ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, నేను ఇంట్లోనే ఉంటున్నాను, ఏదో చిన్న సంఘానికి వెళ్తున్నాను, నా పేరు ఎవరో తెలుసు. అదే ఒకవేళ పెద్ద గుడికి వెళ్ళామని అనుకో, అందరూ కూడా నన్ను చూద్దరు, నాకు పేరు వచ్చును అనుకుంటారు. కొందరు అనుకోరా? పెద్ద గుడికి వెళ్తే నేను అసలు పట్టించుకుంటారా? ఎవరు పట్టించుకోరు. సరే, కొందరు ఏంటంటే మన గుడి నచ్చుకో, మన బోధ నచ్చుకో, మన పద్ధతి నచ్చుకో, వచ్చినటువంటి వాళ్ళు ఎవరో ఒకరిద్దరు అనుకుంటా తిరిగి వెనక్కి వెళ్ళినట్టు అనిపించింది నాకు. అదేనా మన 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 బోధ నచ్చక, లేకపోతే వాళ్ళు ఏమడలేక. కొన్నిసార్లు పరిశుద్ధుల సమాజంలో కొందరు ఏం చేయలేరు, ఉండలేరు. కొందరికి ఏదో అంటారు చూడండి, అది సింహాసనం మీద కూర్చోబెట్టిన శుభ్రంగా స్నానం చేసి అక్కడ ఉండదంటది. అది ఏది కావాలో అక్కడికే వెళ్ళిపోతుంది. అందుకే అన్నాడు బైబిల్లో, వాడి మూడతే వాడికి ఆనందం, వాడి పిచ్చే వాడికి సంతోషం. వాడికి ఎక్కడైతే దురద చెవులు, ఇప్పుడు దురద అనగాలంటే ఆ చెవు దురద వస్తుంది, దురద అనగాలంటే ఏం చేయాలా? ఆ దురద తీరే కాడకే వెళ్ళాలి.
మొదటి శతాబ్దంలోనే చెప్పాడు, జనులు హితబోధన సహింపక. అంటే ఆరోగ్యకరమైన బోధ వాళ్ళకి నచ్చదట. ఇప్పుడు ఇలా ప్రసంగం చేస్తే ఏమి నచ్చుతుంది? కాసేపు స్టాండ్, 2 చేతులు పైకి ఎత్తండి, ఎగరండి, కూర్చోండి, గెంతండి అన్నాం అనుకోండి, అసలు మా గుళ్ళో ఆరాధన ఉంటుంది, ఎంత ఉత్సాహంగా ఉండదు తెలుసా అంటారన్నమాట. చక్కగా కూర్చుని ఉపాధ్యాయుడు చక్కగా స్కూల్లో పాఠాలు, లెక్చరర్ ఎలా చెప్తాడండి పిల్లలకి? డ్యాన్స్ ఎత్త చెప్తాడా? అమ్మ కాలేజ్ చదివే పిల్లలు చెప్పండి, మీ లెక్చరర్ మీకు ఎలా చెప్తారు పాఠం? డ్యాన్స్ ఎత్త చెప్తాడా? నిశ్శబ్దంగా నిలబడి అవుట్ స్టాండింగ్లో నిలబడి చెప్తాడా? చెప్పడా? చెప్తాడు. ఇప్పుడైతే వాళ్ళకి డిజిటల్స్ వచ్చేసినట్టు ఉన్నాయి, స్క్రీన్ మీద చేసి చెప్తూ ఉంటారు. ఏమండి, భవిష్యత్తులో మనకు కూడా వచ్చేద్ది. అక్కడ కెమెరా పెడతారు, వెనకాల స్క్రీన్ పెడతారు. ఏమండి, నేను చేసి లెసన్ అంతా వాళ్ళకి ముందు ఇచ్చేస్తాను, ఆ పాయింట్లు అక్కడ వస్తే జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడమే. నాకు సులువు అయిపోద్ది, నేను ఉంటే కొద్ది రోజులకి ఏముండదండి. ఆ ల్యాప్టాప్లో వాళ్ళు లోడ్ పంపుతూ ఉంటారు మీకు లెసను. మీరు కూడా బైబిల్ కూడా తెరవవసరం లేదు ఇంకా కొద్ది రోజుల్లో. ఓ పక్క నుంచి బైబిల్ వేస్తూ ఉంటారు, ఓ పక్క నుంచేమో ప్రసంగానికి సరిపడినటువంటి క్లిప్పింగ్స్ వేస్తూ ఉంటారు. అన్నీ సిస్టమ్ మారిపోతాయి రాబోయే రోజుల్లో, టెక్నాలజీ పెరిగిపోతుంది కదా. ఏమండి, ప్లాన్ చేసుకుంటారు. మొన్నే అక్కడ కొంటానన్నారు ప్రొజెక్టర్, నేను అప్పుడే వద్దన్నాను. అక్కడ కుర్రోళ్ళు అప్పుడే ప్లాన్ చేసి మేము ప్రొజెక్టర్ కొనేస్తామండి అన్నారు. అప్పుడే కదా తొందరపడకండి, కొందరు కానీ నా యాములు ఎలాగ వెళ్ళిపోయినా ఉంటే తర్వాత వస్తాడు కదా ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏమో చూసుకుందరు కానీ అన్నాం. లేదు ఒకవేళ ఇంకా ఆశీర్వదించాడు అనుకోండి దేవుడు, అప్పటి వరకు మేము ఉన్నాను అనుకోండి, చూస్తాను ఆ యొక్క వాతావరణాన్ని కూడా చూడొచ్చు. కనుక ప్రియమైన దేవుని వారలారా, మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? పంచాలి. ఇక్కడ తిమోతికి తన తల్లి, తన అమ్మమ్మ పంచింది, వాళ్ళ పేరు పక్కోళ్ళకి తెలుసు అసలు, కానీ ఇలా ప్రపంచమంతా అది గుర్తుపెట్టుకోండి. నీ పేరు పక్కింటి వాళ్ళకి తెలవకపోవచ్చు. నేను చర్చికి వెళ్తున్నాను, ఎవరు నన్ను గుర్తించలేదు, ఎవరిని గుర్తించిన అవసరం లేదు. నేను ఇంత చేస్తున్నాను, ఎవరు నన్ను గుర్తించిన అవసరం లేదు. ఎవరు గుర్తించే చాలు, అది గుర్తించాడు మాట అండి. ఇక్కడ ఒక మాట చెప్తాను మాట అండి. దక్షిణ భారతదేశంలో ఈ టపాసులు తయారు చేస్తారు కదా, ఎక్కడ పేరు తెలుసు మీకు? పెద్ద టాపు శివకాశి, విన్నారు ఎప్పుడన్నా? అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నిటిలో, ఆ ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ఏరియాలో దాదాపుగా చాలా ఊర్లు ఆ స్త్రీలందరూ వచ్చి ఆ టపాసులు తయారు చేసి వాటిలో పనిచేస్తారు. శివకాశీది అంటే చాలా పెద్ద పేరు అది. ఆ టపాసులు అక్కడి నుంచి వస్తాయి. అక్కడ పనిచేసేటువంటి స్త్రీలు ఒకరికొకరు మాట్లాడుకుంటూ చుట్టుపక్కల కొన్ని సంఘాలను ఏం చేసేసారంట? ఎస్టాబ్లిష్ చేశారట. సువార్తను ప్రకటిస్తూ, అంటే పని చేసుకుంటూ ఏం షేర్ చేసుకుంటున్నారు? విశ్వాసం, సువార్తని. అంటే ఒక స్త్రీ ఏం చేస్తుందో చూడండి, ఆమె ఏదైనా చేయగలదు. సంఘాన్ని కట్టగలదు, అవతరమైతే సంఘాన్ని కూడా ఏం చేయగలదు? పాడు చేయగలదు. ఏమండి, ఇలాగూ మనం పంచే కొలది సువార్త విస్తరిస్తూనే ఉంటుంది, సంఘము అభివృద్ధి అవుతూనే ఉంటుంది. ఈ విషయంలో నేను అనటానికి సరిపోతున్నామో కానీ మనమే ఏం చేసుకోవాలో ప్రశ్న వేసుకోవాలి. ముగ్గురిని చెప్పాను. ఒకటి బర్నబా, రెండోది 4 స్నేహితులు, మూడోది అమ్మ అవ్వ, నాలుగోది మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నాడు. నా వెంబడి రండి, మమ్ములను మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పి, శిష్యుల్ని యేసు పిలిచినప్పుడు నా వెంబడి రండి, మిమ్మల్ని ఎవరు పట్టేలా చేస్తానో మనుషులు. అప్పుడు మొన్నటిదాకా చేపలు పట్టారు, ఇప్పుడు మీరు ఎవరిని పడతారు? మనుషులు పడతారు. ఏమండి, ఎవరో ఒకళ్ళు మనల్ని ప్రభు దగ్గరికి తీసుకురాకపోతే మనకు తెలిసిన, అందరికీ చూడండి, ఎవరో ఒకరు, ఇప్పుడు మనకింత సేవ జరుగుతుందంటే గంగారత్నం గారు కారణమా కదా? ఆవిడ ఆ రోజు ఈ తాడినాడ వారి ఇంట్లో నుంచి ప్రభువులోకి రాలేదనుకోండి, ఇంతమందికి ఇక్కడ సువార్త అందిదా? అదే కాన్సెప్ట్తో మీరు ఆలోచన చేయండి.
ఇప్పుడు నీ వల్ల నా వల్ల అనేక మంది క్రీస్తులోనికి రావాలన్నప్పుడు ఎవరో ఒకళ్ళు మనం తీసుకొచ్చి క్రీస్తును పరిచయం చేశారు. మనము కూడా ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చి క్రీస్తుని ఏం చేయాలి? వాళ్ళకే పరిచయం చేయాలి. రక్షకుని పరిచయం, లేకపోతే మనకు రక్షణ లేదు కదా. ఆ రోజు ఒక వ్యక్తి మనల్ని క్రీస్తు దగ్గర తీసుకురాకపోతే ఈవేళ మనకు రక్షణ వచ్చేదా? లేదండి. మనం నశించిపోయే వాళ్ళమేనండి. ఏమండి? మరి మనం రక్షించబడ్డాము అంటే అది ఎంత గొప్ప భాగ్యం అండి. ప్రతి క్రైస్తవుడు కూడా క్రైస్తవేత్తలని నడిపించాలండి అండి. అలా నడిపిస్తే ఈవేళ ప్రపంచమే ఎక్కువగా ఏ శాతంతో నింపబడేదో తెలుసా? క్రైస్తవ్యంతోనే ఉన్నది. లేదా నేను అన్నో ఇంకా ఇప్పుడు క్రైస్తవం మీద ఏంటో తెలుసండి. మీరు ఒక మాట చెప్పాలి ఇక్కడ. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. పనివారు కొద్దిగా ఉన్నారా, ఎక్కువగా ఉన్నారా? యేసు ప్రభువారు అన్న మాట ఆ రోజుల్లో. కొద్దిగా ఉన్నారంటే మరి ఎంతమంది పాస్టర్లు ఉన్నప్పుడు మనం కొద్దిగా ఉన్నారని ఎలాగనగలం మనం? అది గుర్తుపెట్టుకోవాలన్నమాట అండి. సత్యాన్ని ప్రకటించే వాళ్ళు మాత్రమే తక్కువగానే ఉంటారు. ఇప్పుడు నువ్వు సత్యం నేర్చుకున్నావు కాబట్టి నా మాట వినదండి సమాజం. వినకపోయినా ఇప్పుడు ఫిలిప్పు నతానేల్ని క్రీస్తు దగ్గర ఏం చేశాడు? యోహాను సువార్త 1-2 చూద్దాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 44వ వచనంలో ఫిలిప్పు బెత్సైదాదు అనగా ఆంద్రియ పేతురు అను వారి పట్టణ కాపురస్తు. ఫిలిప్పు నతానేలును కనుగొని ఫిలిప్పు నతానియేలును కనుగొని ఏం చేసినట్టుంది చూడండి. ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రమును, మోషేయు, ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. అంటే ఇప్పుడు ఫిలిప్పు ఎక్కడ తీసుకొచ్చాడు? నతానేలుని యేసు దగ్గరికి ఏం చేశాడు? తీసుకొచ్చాడు. అప్పుడు నతానేలు అన్న మాట ఏంటో తెలుసా? అసలు నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా అంటాడండి. కానీ క్రీస్తును పరిచయం చేసింది ఇక్కడ ఎవరా? ఫిలిప్ అండి. ఒకవేళ ఆ రోజు ఫిలిప్పే కానీ పరిచయం చేయకపోతే నతానేలుకి క్రీస్తు తెలియదండి. నువ్వు నేను పరిచయం చేయకపోతే క్రీస్తు అనేటువంటి వాళ్ళు ఎవరో తెలుస్తారండి. ఇప్పుడు మనం క్రైస్తవులమని తెలియడానికి ఈ సీజన్ అంతా ఇంటి మీద ఏం పెడతారు? రైట్. సీజన్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం క్రైస్తవులం కాదా? అంటే మనం నిత్యము క్రైస్తవులము అనటానికి మనం ఏం చేస్తున్నాం? ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళమా? చర్చికి వెళ్ళడమే కాదు, ఇంకేం చేస్తారు చెప్పండి? చర్చికి వెళ్ళిన వాళ్ళు చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఆదివారము ప్రత్యేకించి కొన్ని కార్యక్రమాలు. ఏంటి ఆదివారం అండి? ఎప్పుడో సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాం. ఆదివారం క్రైస్తవులకే, క్రైస్తవేతరులకు కాదు. వాళ్ళు వచ్చి వింటారే కానీ వాళ్ళు ఆరాధన చేయలేరు. ఎందుకంటే ఆరాధనలో వాళ్ళకి పాలు పంపులు ఉండవు. ఆరాధన అనగానే క్రొత్త నిబంధన చెప్పేటువంటి సమాచారం ఏంటన్నట్లయితే అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును స్టెడ్ ఫాస్ట్ అన్నాడు. అంటే మానక సమాజముగా కూడుట మీరు మానొద్దు. ఆ దినము మీరు సమీపించినట్లు కొన్ని చూచిన కొలది ఒకరినొకడు పురుకొల్పు కొనుచు. సమాజంగా ఎప్పుడు కూడుకుంటామో అక్కడ ఏమంటాడంటే అది ఫస్ట్ డే ఆఫ్ ది వీక్ అంటాడు. అంటే ఆదివారం మనం సమాజముగా కూడుకుంటాం. మిగిలిన రోజులు కూడుకోమంటే కూడుకుంటాం, మిగిలిన రోజులు కూడుకుంటాం. కానీ ఆ రోజు ప్రభురాత్రి భోజనాన్ని ఏం చేయము? తీసుకోం కదా. కొందరు ఏం చేస్తారంటే ప్రభురాత్రి భోజనాన్ని నెలకొకసారో లేదా సంవత్సరానికి ఒకసారి తీసుకుంటారు. వాళ్ళు క్రొత్త నిబంధన ప్రకారంగా ఎలా తీసుకుంటారో మనకు తెలియదు. కానీ క్రొత్త నిబంధన ప్రకారంగా అయితే ప్రతి వారములో మొదటి దినాన్ని ఏం తీసుకోమందండి? ప్రభురాత్రి భోజనం తీసుకోమన్నారు. ఇలాగూ మనం చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి చూసారా? ఇవన్నీ ఏమనిపిస్తాయి అంటే సమాజానికి క్రైస్తవులు ఆదివారం ఇలా చేస్తారు, ఇలా నిత్యము చేసేటువంటి క్రైస్తవు. మొదటి శతాబ్దంలో అనుకున్నారంట ప్రభురాత్రి భోజనం అంటే ఒకసారి 90 ఆ ప్రాంతాల్లో అయితే 89, 90 ఆ ప్రాంతంలో మాట అండి.
స్పీకర్ మాట్లాడుతూ అన్నాడట, రేపు పొద్దున్న నైట్ మీటింగ్ అయిపోయింది, రేపు ఆదివారం, మీరు అందరూ కూడా రేపు ప్రభురాత్రి భోజనానికి సిద్ధపడరండి అన్నాడట. అనేటప్పటికి అందరూ వచ్చేసారు. అందరూ కూడా పెద్ద పెద్ద ప్లేట్లు పట్టుకొచ్చేసారట. సన్నిధిలోకి ఏం పట్టుకొచ్చారు? ఎందుకని? అంతకు ముందు రోజు ప్రసంగికుడు ఏమని చెప్పాడు? రేపు ఆదివారం మీకు ఏమిస్తారో ప్రభురాత్రి భోజనం. అంటే ఇప్పుడు ప్రభురాత్రి భోజనం అంటే వాళ్ళకి ఏమర్థమైంది? అంటే ఇన్ని రోజులు ఆ స్థానిక సేవకుడు ఏం చేయలేదు, వాళ్ళకే చెప్పలేదు. ఆ స్థానిక సేవకుడు వాళ్ళకి ఆ పరిచయం చేయలేదు ప్రభురాత్రి భోజనం గురించి. అప్పుడు వాళ్ళు అనుకునే మొదటి శతాబ్దం కూడా అలాగే అనుకున్నారంట. ఆదివారం అంట క్రైస్తవులంట చర్చిలోకి వెళ్ళంట ఏం తింటారంట? శరీరము తింటారంట, రక్తం తాగుతారట. నరమాంస భక్షకులలో క్రైస్తవులు ఏమన్నా తెలుసు? మొదటి శతాబ్దంలోనూ తెలియనటువంటి వాళ్ళు వాళ్ళంట గుళ్ళోకి వెళ్ళంట శరీరం తింటారంట, మనిషి శరీరం. నిజంగా సమాజంలో తెలియని వాళ్ళకి కూడా ఏమంటారో తెలుసా? మనం ఏమనుకుంటామంటే, మేము గుళ్ళో ఇవాళ ప్రభురాత్రి భోజనాన్ని తిన్నామో, ఇది మహారాజభోజనం, ఇది అందరికీ ఉండదు ఈ భాగ్యం. ఎవరైతే పాప క్షమాపణ కొరకు క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందుతారో ముంచడం అనేటువంటిది మళ్ళీ జెండా కింద అనుకోకండి. మొన్న ఎవరో ఒక ఆవిడ బంధువురాలు ఫోన్ చేస్తే మాట్లాడుతూ, అమ్మ మీరు ఏంటంటే మేము జీడిఎం అండి అంది. గోదావరి డెల్టా మిషన్ అన్నాను. మా ఊర్లో ఇంకోటి ఉందండి అంది. ఏంటమ్మా అంటే, మా ఊర్లో జెండా కింద నుంచి ఇస్తారండి బాప్తిసం అంది. అది కూడా ఉన్నాయి తెలుసా మీకు? వినలేదు ఎప్పుడూను? సాల్వేషన్ ఆర్మీ అని ఒకటి ఉన్నది. వాళ్ళు సంఘ పెద్ద వచ్చి జెండా ఎలా పట్టుకుంటాడో ఆ జెండా కింద నుంచి దూరం వెళ్ళిపోవడమే. వాళ్ళకి ఏమైపోయింది? ఇది సులువు, హాయిగా చలి ఉండదు శీతాకాలంలో బాప్తిసం తీసుకోవాలంటే అండి. ప్రియమైన దేవుని వర్లారా, బాప్తిసం అనేటువంటి మాట ఏంటంటే, బాప్టైజ్ అనేటువంటి గ్రీక్ పదంలో నుంచి ముంచడము, దాని అర్థం ఏంటంటే ముంచుట, సమాధి చేయుట, పాతిపెట్టుట అనేటువంటి అర్థంతో కూడినటువంటిది మాట అండి. దాన్ని ఏమంటాడంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధం. అక్కడ ఏమని చేయాలంటే, నమ్మి ముంచడము పొందినవాడు, ఇంగ్లీష్లో కరెక్ట్గా మనం చదివితే అక్కడ ఉంటుంది మాట అండి. నమ్మి ముంచడము పొందినటువంటి వాడు రక్షించబడును, లేనివాడు శిక్షించబడుతుంది అన్నమాట అండి. బాప్తిసం అనేటువంటిది ముంచడం అంటే సమాధి చేయబడాలి, పూర్తిగా సమాధి చేయబడాలన్నమాట అండి. అలాగే ఎప్పుడైతే జరుగుతుందో అలా జరిగినప్పుడు మనం రక్షించబడినటువంటి వాళ్ళ మట్టుకే ఏ భోజనం తింటారు? ప్రభురాత్రి భోజనం తింటారు. ప్రభురాత్రి భోజనం తింటారు అన్నమాట అండి. అనేకులకు ఉంటుంది ఆ భాగ్యం. ఇప్పుడు ఈ ప్రభురాత్రి భోజనాన్ని నేను పరిచయం చేయలేదనుకున్న నా కుమారుడికి, ఈ ప్రభురాత్రి భోజనం పరిచయం చేయలేదనుకున్న నా మనవడికి అలా తెలుస్తుందా? ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఏం చేయాలా? ఆ భోజనాన్ని పరిచయం. ఇప్పుడు కొత్తగా ఎవరైనా వచ్చారనుకోండి, ఆదివారం అంట వాళ్ళ చర్చిలోనంట ప్రభురాత్రి భోజనం ఇస్తారట, వాళ్ళకి తెలుస్తుందండి. తర్వాత లేఖనం అనేటువంటిది అది ఎంతవరకు వాస్తవం కాదనేటువంటిది వాళ్ళ లేఖనాలు పరిశీలించేటప్పుడు అర్థమవుతుంది అన్నమాట అండి. గ్రంథం కూడా ఎప్పుడు కూడా గుడ్డిగా నమ్మేయకూడదు అంటాను నేను. ఇక్కడ కూర్చున్న మీరు వింటున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ, నేను మత్స్యాకుల నుంచి వచ్చినటువంటి వ్యక్తినే. వాక్యాన్ని ఏం చేయాలి తెలుసండి? లేఖనములను పరిశీలించాలి. బెరేలో ఉన్నటువంటి క్రైస్తవులు పౌలు శీలలు చెప్పినటువంటి సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినం ఏం చేస్తూ వచ్చారు? లేఖనాలు అంటే పౌలు శీలల మీద అపనమ్మకమా బెరేలో ఉన్న క్రైస్తవులకి? అసలు పౌలు శీలలు అంటే ఎవరండి? మొన్న ఎక్కడో సండ్రగొంట వెళ్తే పౌలు శీలలు ఎవరంటే భార్య భర్తలు అంది ఒక ఆవిడ పక్క నుంచి. ఇంకా ఏం చేయాలో నాకు అర్థం అవ్వలేదు ఇంకా ఏమండి. పౌలు శీలలు ఎవరో? అపోస్తులు. ఏమండి, వాళ్ళిద్దరు కలిసి ఏం చేశారు? మొదటి శతాబ్దంలో సువార్త చేశారండి. ఈ బర్నబాను కూడా ఇప్పుడు దాకా మనం ఎవరి గురించి అయితే చెప్పుకొని బర్నబాను కూడా తీసుకెళ్లారు వాళ్ళు. మీకు ఫస్ట్ మిషనరీ జర్నీ, సెకండ్ మిషనరీ జర్నీ, థర్డ్ మిషనరీ జర్నీ చెప్పాలి మీకు. అప్పుడు చెప్తే ఏ ఫస్ట్ మిషనరీ జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఎవరెవరు వెళ్ళారు, ఏ ఊర్లు తిరిగారు, సెకండ్ మిషనరీ జర్నీలో ఏ ఉత్తరాలు రాశారు, ఇవన్నీ మీకు చెప్పాలి ఒకరోజు. అవి 3 వారాలు పెడతాను ఆ ప్రసంగాలు. మొదటి సువార్త ప్రయాణం, రెండో సువార్త ప్రయాణం, మూడో సువార్త ప్రయాణాలు. ఇవన్నీ కూడా దేవుని గ్రంథంలో పరిశీలించాలండి. సత్యం అలా ఉన్నదో లేదో పరిశీలించాలండి. పరిశీలించిన తర్వాత అప్పుడు నువ్వు వేసే అడుగు మొట్టమొదట పరిశీలన చేసి వేయాలి కదండి. ఒక అమ్మాయిని ఇంటికి తెచ్చుకుంటున్నారంటే ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ తెలియకోకుండా చేసేసుకుంటారండి. కొత్త దంపతులు వచ్చారు, దేవునికి స్తోత్రం. ఏంటంటే ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ని చేయకుండా చేసేసుకుంటారా? వాళ్ళు క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ అయితే అబ్బా మా విజయ్ అనేది మాకు దేవుడి పిల్ల కావాలి, దేవుడి పిల్ల కావాలనేది. పాపం దేవుడి వల్ల ఇలా ప్రశాంత్ దొరికింది. మీ పిన్ని గారి పేరు ఏం పేరు? లక్ష్మి గారు. పాపం ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయమనేవారు, మనకు దేవుడి బిడ్డ రావాలండి అన్న. మొన్న స్టేజ్ మీద ప్రార్థన చేసినప్పుడు ఇద్దరు కూడా చక్కగా ప్రార్థన చేశారు. చాలా సంతోషించాను అనమాట అండి. ప్రియమైన దేవుని వారలారా, ఇలా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటాం మనం.
బ్యాక్గ్రౌండ్ చూసుకుని క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కావాలి మనకి అని అనుకుంటామాట అండి. మనం పరిచయం చేయాలి మన పిల్లలకి. ఇప్పుడు దాకా మీకు చెప్పిన ముందు భాగంలో విడిచిపెట్టేసాం కాబట్టి మళ్ళీ ఒక్కసారి దాన్ని ఎలా జ్ఞాపకం చేస్తానంటే, తల్లి పేరు ఏం పేరు? యూనికే. అమ్మమ్మ పేరు ఏం పేరు? లోయి. వీళ్ళిద్దరూ కూడా ఎవరితో పంచుకున్నారు? తిమోతితో పంచుకున్నారు. ఇప్పుడు ఇక్కడే మనం చూద్దాము. ఇప్పుడు మన శనిబాబు ఉన్నాడు చట్టుమల, అప్పుడు సునీత ఉంది, తన విశ్వాసంతో ఆమె మత్స్య బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చింది. ఏమండి, ఇప్పుడు సత్యంలో నేనే బాప్తిస్మ ఇచ్చాను, తర్వాత సక్కుబాయి గారికి కూడా నేనే బాప్తిస్మ ఇచ్చాను. ఇప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని ఇప్పుడు ఎవరికి షేర్ చేస్తున్నారు? రేపొద్దున వాళ్ళు పోదు ఇంకా అక్కడికి. అలాగే మన పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇంక ఈ గుళ్ళో పెద్దయ్య గారు 4 వారాల నుంచి వస్తలేదు, ఆయన కూడా చెప్దాం అండి. ఆయన వస్తాడో, వచ్చే వారం మనకు వస్తాడేమో, లేదా పై వారం వస్తాడో తెలియదు. ఆయన పెద్దయ్య గారు మీకు తెలుసు కదా, రైట్, మీకు అర్థమై ఉంటుంది అన్నమాట అండి. అందువల్ల ఇప్పుడు మనం ఆలోచన చేసేది ఏంటంటే, ఇప్పుడు ఎవరో ఒకళ్ళు మనకు పరిచయం చేశారనుకోండి, ఇప్పుడు నతానేలుని ఫిలిప్పు గారు తీసుకొచ్చారా లేదా? తీసుకొచ్చి క్రీస్తుని పరిచయం చేశారు. ఇప్పుడు పరిచయం చేయబట్టే నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? పలానా వ్యక్తి పర్వాలేదండి, మా అమ్మ విశ్వాసం, కానీ వాళ్ళ అమ్మమ్మ గారి విశ్వాసం అంట, వాళ్ళ నాన్న విశ్వాసం అంట. అయితే ఆ కుటుంబంలో నుంచి అమ్మాయిని తీసి తెచ్చుకోవచ్చు ఏమండి. అలా కాకపోతే లోకంలో కొన్ని ఉంటున్నాయి తెలుసు కదా. కట్నం ఎక్కువ తెస్తుందని ఆహాబు ఏం చేశాడు? అత్తారింటికాడి నుంచి ఏం తెచ్చింది అమ్మగారు? సారీ. అసలు దేశమే ఎలా మార్చేసింది? విగ్రహారాధనతో మార్చేసింది. పోనీ ఏమైనా బాగుపడిందా? చెప్పండి. ఆవిడ పేరు ఏం పేరు? యెజబెల్ అండి. కూతురు అతల్య, ఆమె 2 ఆకులు ఎక్కువ. ఏమండి, చాలా ఇబ్బంది అండి. మాంగారు ఎప్పుడు చచ్చిపోతాడో కుర్చీ ఎక్కుదామని కూర్చుందండి నాగుపాములాగా ఆ సింహాసనం కింద. మీకు గతంలో చెప్పాను నేను. ప్రియమైన దేవుని వల్ల ఆలోచన చేయండి. అలాగే మన క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్లో మన పిల్లలకు మనం పరిచయం చేసేస్తాం. ఈ విషయంలో నాకు సంతోషం అవుతుంది. మన పిల్లలకు మనం పరిచయం చేసేస్తాం. ఇది సత్యము, ఇది ప్యాటర్న్, ఎలాగుంటుంది మనది. ఒకవేళ కాదు అంటారా, గ్రంథాన్ని బట్టి రుజువు చేయండి, దానికి మేము తల ఉంచుతాం. లేదంటారా, దీనికి యాక్సెప్ట్ చేయండి, అంగీకరించండి. మరి బెరయలో ఉన్నటువంటి క్రైస్తవులు అంతమంది పౌలుసీల్లో చెప్పినటువంటి సంగతులు విన్న తర్వాత అందరూ ఏమయ్యారండి? వాళ్ళ విశ్వాసం ఉంచలేదా? ఇప్పుడు శిష్యులు ఏమన్నాడు క్రీస్తు ప్రభు వారు? మీరు మనుషులను పట్టు జాలలుగా చేస్తారన్నాడు. వాళ్ళు తీసుకొచ్చేసారు, వాళ్ళు వలలను వదిలిపెట్టేశారు, వచ్చారు, అనేకులను ఎవరి దగ్గర తీసుకొచ్చేసారు? క్రీస్తు దగ్గరికి తీసుకొచ్చారు. ఈరోజు మన పాఠం ఏంటండి? నువ్వు పంచే కొలది. మొట్టమొదటి ఎవరు పంచారు? బర్నబా పేరు, ఏ పేరు నామకార్థం అయిపోయింది అతనికి? హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు. అతను లేవీడికి ఆస్తి లేదు. బైబిల్ ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా లేవీడికి ఆస్తి పంచలేదు. పంచకపోని ఎక్కడి నుంచి వచ్చిందో భూమి? ఒకళ్ళ భార్య భూమిని అమ్మి అనేక అవసరతలను ఏం చేశాడు? తీర్చాడు. రెండో సంగతి చెప్పాను. రెండోది ఏంటంటే, నలుగురు స్నేహితులు ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి క్రీస్తు దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు క్రీస్తు ఆ పేషెంట్ని చూడలేదండి, వారి విశ్వాసమును చూసి. ఆ పాయింట్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళారు. 2 చెప్పాను. మూడో సంగతి ఎవరు చెప్పుకున్నామో? రైట్, యూనికే, లోయి. 4వది శిష్యులు అనేకులను ఎవరి దగ్గర తీసుకొచ్చారండి? క్రీస్తు దగ్గర తీసుకొచ్చారు. ఈవేళ మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శిష్యులు ఎక్కడ ఉన్నారా లేదా? ఎంతమంది నమ్ముతారు? శిష్యులు ఎంతమంది అండి? యేసు ప్రభువుతో ఉన్న శిష్యులు ఎంతమంది? 12 మంది. స్పెషల్ అపాయింటెడ్ ఏమో పౌలు అనుకోండి, 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యులు కూడా ఈవేళ ప్రపంచంలో శరీరంతో ఉన్నారా? లేరు. కానీ వాళ్ళ ప్రపంచాన్ని ఏం చేస్తున్నారు? నిలబడి చేస్తున్నారు. ఎందుకంటే దేవుని వాక్యము నిమిత్తము, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును చిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికింపబడిన వారే క్రీస్తుతో పాటు 1000 సంవత్సరం రాజ్యము చేసిరి. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? 20:4 ప్రకారంగా, ప్రకటన గ్రంథం ప్రకారంగా వాళ్ళు రాజ్యం చేస్తున్నారు, వాళ్ళు ఏలుబడి చేస్తున్నారు. ఈవేళ సువార్తలు మనం చదువుతున్నామంటే, పత్రికలు మనం చదువుతున్నామంటే, అవే క్రైస్తవ్యాలకు మూలపట్టు, క్రైస్తవులకు బలమైనటువంటి ఏంటో తెలుసండి? కొత్త నిబంధన పత్రికలేనండి. ఇవాళ క్రైస్తవ్యం దేని మీద ఆధారపడిందో తెలుసా?
14 పత్రికల మీద ఆధారపడి ఉంది. అలాగని పాత నిబంధన తీసేయమని అనట్లేదు, భక్తి నేర్పుతుంది కాదని నేను అనట్లేదు. కానీ పాత నిబంధన ప్రకారంగా నువ్వు ఆరాధన చేసినట్లయితే నిత్యత్వానికి నువ్వు వెళ్ళవు. పాత నిబంధన ప్రకారంగా ఆరాధన చేయాలంటే ఈరోజు కాదు, నిన్న చేసి రావాలి. మనం నిన్న ఏ రోజు? శనివారం చేసి రావాలి. అది విశ్రాంతి దినం, అది శబాత్ దినం. కానీ ఈవేళ ప్రభు దినం, పునరుత్థాన దినం, ఆదివారం, పరిశుద్ధ దినం. ఈరోజు మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచన చేయండి. ఎవరో ఒకళ్ళు మనల్ని తీసుకురావాలి. శిష్యులు ఇవాళ ప్రపంచాన్ని ఏలుబడి చేస్తూ సువార్త ద్వారా అనేకులను దేవుని దగ్గర నడిపిస్తూ ఉన్నారు. మరి మనము కూడా నడిపించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నమాట అండి. ఏమండి, అది మనం ఈరోజే మనం ప్రారంభిస్తే మనలో నుంచి ఏమొస్తాయో తెలుసండి. ఒకసారి యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చూసినప్పుడు, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పునట్లు, అదిగోండి గుర్తుపెట్టుకోండి, వాని కడుపులో నుండి జీవజల నదులు అంత. చూసారా, ఇప్పుడు వాళ్ళ కడుపులో నుంచి ఏం వస్తాయి అంటున్నాడు? అవి వస్తూనే ఉంటాయి, అవి వస్తూనే ఉంటాయి అన్నమాట. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారి కడుపులో నుంచి మాటండి. మరి మనం తెలుసుకున్నటువంటి ఈ సువార్త లేక దేవుని గురించిన ఆశీర్వాదాల్లో తెలియని వారితో మనం పంచుకోవాలండి. ఎప్పుడు పంచుకుంటున్నామో అలా పంచుకోకపోతే మనం స్వార్థపరులం అయిపోతాం. ఇతరులతో పంచుకోకపోతే స్వార్థం. ఎంతసేపు మనమే తినాలి, మనమే ఉండాలనుకుంటాం. దాన్ని ఏమంటారండి? సమాజం ఏమంటారు చెప్పండి? వాళ్ళ స్వార్థ ప్రియులండి. అసలు వాళ్ళు కనీసం ఏమంటారు, దాని లోకంలో సామెత ఉంటుంది ఏంటో, కానీ ఎవరికి కూడా పెట్టరంటారా? అదిగో మీకే బాగా తెలిసినాయి. అంటే వాళ్ళకి స్వార్థం అటండి. ఇప్పుడు ఇక్కడ సువార్త విషయంలో ఏముండకూడదు, స్వార్థం ఉండకూడదండి. ఏమండి, ఎలా ఉంటుందంటే ఇది చెప్తాను. వారం వారం మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుని గురించిన సంగతులు మాట్లాడుకుంటున్నాం. ఏమండి, మరి మనం వింటూ ఆనందిస్తున్నాం కాబట్టి ఆ ఆనందము చెప్పండి ఇంకొకరు పంచాలా లేదా? పంచాలి కదా. అమ్మాయి ఏంటి మంచి గుమ్మలు ఆడిపోతుంది, ఎలా ఎవరైనా చుట్టాలు వచ్చారా, బంధువులు వచ్చారా అని అడిగారంటే దాని అర్థం ఏంటో తెలుసా? అది దాని అర్థం. మా సునీతకు బాగా అర్థమైంది. దాని అర్థం ఏంటంటే, అమ్మాయి ఇంత రుచిగా వచ్చేస్తుంది సువాసన, కనీసం ఏమైనా మాకు 12-1 గంటకే కాస్త అందిస్తావా అనినా దాని అర్థం. ఇండైరెక్ట్గా ఎన్నిసార్లు అన్నాను మిమ్మల్ని నేను, ఇండైరెక్ట్గా ఎన్నిసార్లు అన్నాం, అయినా కానీ మీ హృదయాలు ఏమవ్వట్లేదు. రైట్. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచన చేయండి. ఎందుకంటే మనలోనే ఉండిపోయినటువంటి బైబిల్ జ్ఞానం అండి అది. ఇక్కడ ఏమంటానంటే, ఇప్పుడు నా బుర్రలో ప్రసంగం ఉంది. ఈ ప్రసంగాన్ని నేను ఇప్పుడు ప్రొక్లైమ్ చేయలేదనుకోండి, ఇప్పుడు నేను ప్రకటించలేదనుకోండి, సాయంత్రానికి ఏమైపోద్ది? నా బుర్ర సతమతం అయిపోద్ది. ఇవాళ సిద్ధపడ్డాను కానీ ప్రసంగం చేయడానికి ఏమీ లేదు, నాకు అవకాశం ఇవ్వలేదు. బాధపడిపోతాం. కొన్నిసార్లు మమ్మల్ని కొన్ని ప్లేసులకు పిలుస్తారు. పిలిచినప్పుడు టైం లేక ఏమివ్వరో, సమయం ఎవరో, అప్పుడు ఉంటుందండి మా మొఖాలు చూడాలి. మీరు ఎలా ఉంటుంది తెలుసా? బాబా ఏంటి అప్పుడు అనిపించేది కింద దిగేటప్పటికి, ఏంటి పాస్టర్ గారు మాకు ఎలా అయిపోయింది ఏంటంటే, ఆ పైన ఏమివ్వలేదు, మాకు సమయం ఇవ్వలేదు అన్నమాట. అప్పుడు చాలా బాధపడిపోతుంటాం, మదన పడిపోతాం. ఇప్పుడు నీ మనసు నిండా వాక్యం ఉండిపోయింది. చిన్నప్పుడు సండే స్కూల్ స్టూడెంట్ కాడి నుంచి నీ మనసు నిండా వాక్యం ఉండిపోయింది. ఈ వాక్యము డెలిబరేట్ చేయకపోతే లోపల ఏమైపోతుందో తెలుసా? సతమతం అయిపోతావు. మరి నువ్వు విన్నటువంటి వాక్యాన్ని నువ్వు పంచుకోకపోతే సతమతం అయిపోతావు కదా, మదన పడిపోతావు కదా. ఎవరికి చెప్పాలి ఒకళ్ళు చూడండి, చూసింది అది చెప్పకూడదు అన్నా కానీ ఎవరికొకళ్ళు చెప్పేదాకా ఏం చేయాలి? అసలు కడుపు ఆగదు. ఏం చేయాలి? దాన్ని చెప్పేయాలి. ఇప్పుడు ఒక్కొక్కరు వాక్యం విన్న తర్వాత వాళ్ళ మనసు కుదురు ఉండదండి. ఈవేళ వాక్యం పలానా ప్రసంగం విన్నామని ఇంటికి వెళ్ళిన తర్వాత చక్క మాంసం కూర దగ్గర పెట్టుకుని, బిర్యానీ పక్కన పెట్టుకుని, ఇవాళ పాస్టర్ గారు పలానా పాయింట్, ఈ పక్కన ఒక అమ్మాయి అబ్బాయి ఉంటుంది కదండి, ఆ పాయింట్లోనూ ఆ విషయం నాకు నచ్చింది, ఇంకా కొంచెం కూర అమ్మా, రైట్, ఈ పాయింట్ అయిపోయింది. ఒక పాయింట్కి మళ్ళీ కూర అంతా అయిపోయింది. ఈలోగా దాకలో కూర అంతా అయిపోద్ది అన్నమాట అండి. అయిపోయిన తర్వాత అయిపోయినా పర్లేదు కానీ అక్కడ ప్రసంగం అంతా ఏం చేశారు? మొత్తం ప్రకటించేసుకున్నారు. లోపల సతమతం అయిపోద్దండి. నీకున్న జ్ఞానం చెప్పకపోతే ప్రియమైన దేవుని వారలారా
ఆలోచించాడు. అందుకే అన్నాడు, మనలో నుండి ఏ నదులు బయలుదేరుతాయి అన్నాడు? జీవజల నదులను. ఒకవేళ సువార్తను కానీ విశ్వాసాన్ని కానీ మనము పంచకపోతే, ఈ మాట అంటున్నానని నన్ను ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దు, పక్షవాతం కలిగినటువంటి కాళ్ళతో సమానం. ఒప్పుకుంటారు ఈ మాటకే? ఇప్పుడు అతనేమో పెరాలసిస్ పేషెంట్, ఏం చేయలేడు అతను? ఇప్పుడు నేను సువార్త, ఇప్పుడు నేనే ఉన్నాను, ఎవరో పిలిచారు నన్ను, పిలిచిన తర్వాత నేను బైబిల్ పట్టుకుని వెళ్ళాలా? ఏంటి ఆ పాట ఉంటుంది ఏంటంటే, ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో, సత్యవాక్యము ధ్యానింతును సమయమందు అసమయమునందు, సమయమందు అసమయమునందు. లోకము నన్ను ద్వేషించిన, లోకులు నన్ను దూషించిన, నా వారు నన్ను నిందించిన, నా వారు నన్ను విడనాడిన, నిందలు మోపి హింసలు పెట్టిన, ప్రకటింతును నీ సువార్తను. నిజంగా ఇదే పాట మనం అనేక సార్లు మనం పాడుకున్నాము. ఇప్పుడు ఎవరో నన్ను సువార్త పిలిచారు, పిలిచిన తర్వాత నేను వెళ్ళట్లేదు అనాలి, తప్పదు. నా కాళ్ళకి ఏమొచ్చింది అనుకోవాలి తెలుసు, నేను పక్షవాతం వచ్చింది అనుకోవాలి. నువ్వు విన్న వాక్యాన్ని ఇతరులకు ప్రకటించట్లేదు, ప్రొక్లైమ్ చేయట్లేదు, ప్రకటించట్లేదు, ఎవరికి కూడా దాన్ని వెదజల్లట్లేదు. నోటికి ఏమొచ్చిందో తెలుసా? గుర్తుపెట్టుకోండి. నీ చేతులు దేవుని కోసం పని చేయడానికి ముందుకు వస్తలేదు, చేతులకి ఏమొచ్చిందో తెలుసా? గుర్తుపెట్టుకోండి. ఈరోజు మన పాఠం ఏంటో తెలుసా? నీవు పంచే కొలది. పంచుతూనే ఉండాలి, మనం పంచుతూనే ఉండాలండి. ఇప్పుడు మనం మన ప్రార్థన ఎలా ఉండాలంటే, యేసుక్రీస్తు ప్రభు వారి కంటే 6 నెలలు పెద్దోడు. ఎవరో బాప్తిస్మిచ్చు? యోహాను. యోహాను గారు ఒకరోజు యేసు ప్రభు వెళ్ళిపోతుంటుంటే దారి వెంబడి ఏమన్నాడు తెలుసా? ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లని బిగ్గరగా ఏం చేశాడు? అలాగూ నాకు కూడా స్వరం ఇవ్వ తండ్రి, క్రీస్తుని గురించి గొప్పగా చెప్పేటువంటి జ్ఞానం ఇవ్వ తండ్రి. ఎప్పుడన్నా మనం ప్రార్థన చేసుకున్నాం అసలు అలాగా? నా పాయింట్ అర్థమవుతుంది మీకు? అసలు ఎప్పుడన్నా మనం ప్రార్థన చేసుకున్నాం అలాగా అసలు? మరి క్రీస్తుని గురించి మనం ఎప్పుడు పరిచయం చేయాలి? మనం విన్న సత్యాన్ని ఎప్పుడు పరిచయం చేయాలి? ప్రియమైన దేవుని వారలారా, సమరయ స్త్రీ చివరగా తాను పొందుకున్న సంతోషాన్ని ఊళ్ళో వాళ్ళందరికీ ఏం చేసింది? సులువుగా తెలిసిపోయింది మీకు. అసలు క్రొత్త నిబంధనలలో అప్పటికి ఇంకా కొత్త నిబంధన రాలేదు. కొత్త నిబంధన అంటే ఎక్కడి నుంచి అనుకుంటున్నారు మీరు? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం నుంచి కొత్త నిబంధన స్టార్ట్ అవుద్ది. మత్తయి సువార్త కాడి నుంచి కొత్త నిబంధన కాదు. అవి సువార్తలు యేసు ప్రభు జీవిత చరిత్రలు అయ్యి. కానీ నిబంధన యొక్క స్టార్టింగ్ ఎప్పుడంటే సంఘము ఎస్టాబ్లిష్ అయిన తర్వాత స్టార్ట్ అయింది అన్నమాట అండి. అక్కడ ప్రియమైన దేవుని వారలారా, యేసు ప్రభు వారు సుకారు అనేటువంటి ఊరికి వెళుతున్న సందర్భంలో యాకోబు బావి దగ్గర మాట్లాడుతున్న మాట ఏంటన్నట్లయితే, అమ్మ ఒక కాలం వస్తుంది. అప్పటికే ఆమె 2 ప్లేసులు చెప్పింది యేసు ప్రభుకి, 2 ఆరాధనలు చెప్పింది. ఏమని చెప్పింది? మా పితరులు ఈ పర్వతం మంది ఏం చేస్తారో గెరిజీము కొండ మీద ఆరాధన చేస్తారు సమరయులు. యూదులు అన్యజనులు కలిస్తే పెళ్లి చేసుకున్న వాళ్ళకే పుట్టినటువంటి వాళ్ళే సమరయులు. గెరిజీము కొండ మీద ఆరాధన చేస్తారు. ఎదుగో మా పితరులు అక్కడ చేస్తున్నారు, కానీ నీ వస్త్రధారణ చూస్తే నువ్వు యూదుల్లాగా ఉన్నావో, మీరు ఎక్కడ ఆరాధన చేయాలంటే యెరూషలేములో ఆరాధన చేయాలి. అంటే ఎన్ని ప్లేసులు చెప్పింది యేసు ప్రభుకి? 2 ప్లేసులు చెప్పిందంటే ఆవిడికి తెలుసు ధర్మశాస్త్రం. ఆవిడ అన్నదానికి క్రీస్తు ఏమన్నా తెలుసా? అమ్మ ఒక కాలం వస్తుంది, యెరూషలేములో కానీ కొండల మీద కానీ ఏం చేయరు? ఆరాధన చెయ్యరు. దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలని చెప్పినటువంటి ఆ సత్యాన్ని బట్టి ఆ సమరయ స్త్రీ తన జీవితాన్ని అంతటినీ కూడా మార్చుకుని ఆ సంతోషాన్ని ఎవరితో షేర్ చేసుకుంది? ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు నువ్వు పంచే కొలది ఈ తరంలో క్రైస్తవులు అనేటువంటి మనం ఈ తరంలోని క్రైస్తవులు కాని వారికి సాక్షులమై ఉన్నామా లేదా అనేది స్వపరీక్ష చేసుకుని చివరగా ఒక వాక్యాన్ని చదువుకుని మనము ప్రార్థన చేసుకుంటాం అన్నమాట అండి. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము మన ప్రసంగంలో వాక్యమే. 7వ అధ్యాయము 38వ వచనాన్ని ఒకసారి చదివేసుకుందాము. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనమండి. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి
చూసారా, నిజంగా నీలో నుంచి నాలో నుంచి ఆ జీవ జల నదులు ఏమవుతూ ఉండాలా, పారుతుంది. యేసు ప్రభు ఆ బావులో నీళ్లు తాగితే నీకు దప్పుగా వద్దమ్మా, నేను ఇచ్చి నీళ్లు తాగితే నువ్వు వెనడో ఇచ్చాడు. ఆ నీళ్ళు ఆవిడ సరిపెట్టుకుంది, అనేకులకు పనిచేసిందా. ఈరోజు నా పాఠాన్ని ముగిస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు నేను పంచే కొలది మన విశ్వాసాన్ని, సంఘం అభివృద్ధి అవుద్ది, నీ కుటుంబం అభివృద్ధి అవుద్ది, నీ ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి అవుతాయి, నీ పిల్లలు అభివృద్ధి అవుతారు, అనేకమైన దీవెనలు నీకు వస్తాయి. నీ కూతురికి పంచావా, నీ కొడుకు పంచావా, నువ్వు నమ్మినటువంటి దేవుణ్ణి తెలియజేసావా. బర్నబాను చూశారు, నలుగురు మనుషులను చూశారు, ఏండి యునీక్ అయిన లోయను చూశారు, శిష్యులను చూశారు. నువ్వు నేను కూడా ఒక ప్రశ్నతో, నిజంగా నేను ప్రభునందు విశ్వాసం ఉంచితే నాలో నుంచి జీవన జల నదులు వస్తాయి. ఆ నదులు పొంగిపోతున్నాయి, నేను సతమతం అయిపోతున్నాను. ఆదివారం వాక్యం వింటున్నాను కానీ అది అనేకులకు షేర్ చేసుకోలేకపోతున్నాను. కనుక నీ స్నేహితులతో కానీ, యవనస్తులైతే, విశ్వాసులైతే మీరు క్రైస్తవేతరులతో కానీ పంచుకోండి. దేవుని దీవెనలు అనేకమైనటువంటివి నిండారా క్రీస్తు ద్వారా మీరు అందరూ పొందుకోవాలని ఈ మాటలు హెచ్చరించుకుంటూ ఇందరితో ముస్లిం అందరికీ వందనాలండి. తనలో ఉంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రకటింపబడిన మాటలు నీరు కట్టి ఫలింపచేయండి, ఆలోచింపచేయండి. బర్నబాలాగా మేము ఉండాలని, నలుగురు స్నేహితుల్లాగా మేము ఉండాలని, యునీకే లోయలాగా మేము ఉండాలని, క్రీస్తు శిష్యుల్లాగా మేము ఉండాలని తండ్రి, మాలో నీ యందు నిజంగా విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తులమైతే మాలో నుండి జీవజల నదులు వస్తాయి. నీళ్లు పోయేవానికి ఇంకనూ పోయబడతాయి. మేము పంచే కొలది తరగదు నాయన. అటువంటి జ్ఞానం మాకు దయచేయమని మిగతా సమ్మేళకరంగా మార్చం. మా ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్.